ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనీసం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మేము నీకు సహాయపడకపోతే దేవుడు మమ్మల్ని క్షమించడు. అమ్మగారు, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఇవి పెద్ద మాటలు కాదు పున్నమి, ఉన్న మాటలు. అమ్మా, అలా అనుకుంటే నేను కూడా మీకు రుణపడి ఉన్నానమ్మగారు. గూడెంలో ఉండే నన్ను తీసుకొచ్చి ఇంత పెద్ద రాజభవనంలో పనికి పెట్టుకున్నారు. పని మనిషిలా కాకుండా మీ ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు. అంతకంటే ఇంకేం కావాలమ్మగారు? అయ్యగారు నా కోసం కోర్టుకొచ్చి సంతకం పెట్టారు. ఆయన పనులే ఆయనకు తెలియవు. అలాంటిది నా కోసం సంతకం పెట్టారంటే ఎంత గొప్ప విషయం. అవును పున్నమి, జాబిల్లి పేరు తప్ప అన్నీ మర్చిపోయిన శివదేవ్ ఇప్పుడు సంతకం ఎలా పెట్టాడో అర్థం కావడం లేదు. శివదేవులో చిన్న చిన్నగా మార్పు మొదలైనట్టుంది. అది కూడా నీ వల్లే. శివదేవు తన జాబిలిని నీలో చూసుకుంటున్నాడు. అవును, అందుకే మేమిక్కడ ఉన్నంతకాలం నువ్వు మహల్కి రావాలి. అది మేము చేసుకున్న అదృష్టం అమ్మగారు. తేజ, అమ్మా. పున్నమికి ఎంత డబ్బు కావాలో ఇచ్చి పంపించు. అలాగే అమ్మా. వద్దమ్మగారు, ఈ భూమికి సంబంధించిన పేపర్లు వచ్చాయి కదా, అవి తాకట్టు పెట్టి తీసుకుంటాను. అంటే ఏమిటి పున్నమి నువ్వనేది? నా దగ్గర డబ్బు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నావా నువ్వు? అయ్యో, అది కాదమ్మగారు. నీ గురించి నాకు తెలుసు పున్నమి, నువ్వు ఊరికే ఏమీ తీసుకోవు అని. మీ అమ్మ నిన్ను అంత గొప్పగా పెంచింది. నీది కాని దాని గురించి నువ్వు ఆశించవు. నీది అనుకున్న దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టవు. శభాష్ శభాష్ పున్నమి. రాజమాత, సహాయం చేసే గుణం మీది. ఊరికే సహాయం పొందకూడదనే గుణం పున్నమిది. ఇది ఇప్పట్లో తెగే విషయం కాదు. పున్నమి, నువ్వెలాగో ఆ పేపర్స్ తాకట్టు పెట్టి డబ్బు అప్పుగా తీసుకోవాలనుకుంటున్నావు కదా, కాబట్టి ఆ పేపర్లేవో ఇక్కడే తాకట్టు పెట్టి డబ్బు తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.